ఇప్పుడు ఒక విషయం అర్థం కానిది ఏంటంటే, కిరణ్ రాయల మీద హనీ ట్రాప్ జరిగింది. జానీ మాస్టర్ మీద హనీ ట్రాప్ జరిగింది. తర్వాతన అతని పేరేంటది ఇప్పుడు అరవ శ్రీధర్ మీదన హనీ ట్రాప్ జరిగింది. అమ్మాయిలని వల విసిరారు. ఎవరు విసిరారు? వైసీపీ వాళ్ళు విసిరారు. ఎప్పటినుంచి వీళ్ళు సంబంధాలు? పార్టీ వచ్చాకనా? లేకపోతే ఈళ్ళా? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక అమ్మాయి. ఆళ్ళిద్దరి కాంటాక్ట్. అందులో వైసీపీకి ఏంటి సంబంధం? లేదు అక్కడ. వైసీపీ మీడియా ఫోకస్ చేస్తుంది. యెస్, ఇంతకుముందు మరి తెలుగుదేశం మీడియా ఫోకస్ చేసింది. జనసేన మీడియా కూడా ఫోకస్ చేసింది. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసు, పృథ్వీరాజు, లేకపోతే గనక గోరంట్ల మాధవ్ ఇయన్నీ. మరి అప్పుడు ట్రాప్‌లు వీళ్ళేసారా? వ్యక్తిగత వ్యవహారాలు సొంగ కార్చుకునే పరిస్థితి ఉన్నప్పుడు, ఆడదేన్ని ఎలాగోలా నలిపేయాలనే కోరికున్నటువంటి వాళ్ళ ఫీలింగ్స్ మగాడి ఫీలింగే అక్కడ. వాళ్ళ యొక్క ఆ కోరికను అడ్డుపెట్టుకుని సంపాదించాలనుకునేవాళ్ళు, వాళ్ళ శీలాలని కూడా రోడ్డు మీద పెట్టడానికి సిద్ధపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. బాధితులైన వాళ్ళు ఉన్నారు. అది చట్ట ప్రకారం ఏం జరగాలో జరుగుతుంది. కానీ అప్పుడు చేస్తే వ్యభిచారం, ఇప్పుడు చేస్తే శృంగారం, అప్పుడు చేస్తే వాళ్ళు కామాంధులు, ఇప్పుడు చేస్తే మాత్రం హనీ ట్రాప్ అంటే జెన్యూనేనా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అంశం.